ఏమండి మా పెదవులు దేవుడికి ఈ పెదవులను ఏం చేయాలంటే కాచుకుంటా ఉండాలి. ఇంకా రాత్రి మనం ధ్యానం చేశారు లోకి చిత్రం పెట్టుకోవాలి. నీ పెదవులను కూడా నువ్వు కాచుకోవాలిగా ఉంటే నీకు ఆశీర్వాదం. దేవుడు మనకి అనుకోగలుగుతాక నువ్వు నీ లోని కాచుకోవాలి. లోకి ఎంత మాట్లాడితే ఎంత మాట్లాడాలి. పెద్దలు పిల్లలతో లేకుండా మాట్లాడితే నీకు ఆశీర్వాదం కాదు, నీకు క్షేమం కాదు. వివేచన ఏమి మాట్లాడాలి, ఏమి మాట్లాడాలి, అంశం ఏంటి, పరిస్థితులు ఏంటి అన్న విషయాలను వివేచన చెప్పించి మాట్లాడితే అది నీకు ఆశీర్వాదం కాదు. ప్రార్థన చేసేస్తా ఉంటాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ మీరు ప్రార్థన చేయమంటే ఏంటి, ప్రార్థన ఏంటి, ఈ మెసేజ్ అంటారు. అక్కడ ఉన్న అంటాడు ఇంకెక్కడ మాట్లాడే అవకాశం రావట్లేదు, అందుకే ఉచితంగా మాట్లాడేస్తున్నాడు అని అంటూ ఉంటారు. అలా అనడం వల్ల అక్కడ ఆయన తక్కువ ఉంటాడు. ఈ జనాలకి వివేచనలో ఉండలేదు. ప్రసంగం చేస్తే ప్రసంగం చేయి, పాఠభావం చేస్తే పాఠవాడు, లేకపోతే సాక్ష్యం చెప్పమంటే సాక్ష్యం చేయి. ఏం చెప్పినా ఇవన్నీ కలిసి చెప్తా ఉంటారు కొంతమంది. అక్కడ అలా చేయటాన్ని బట్టి దేవుడు సేవకులు ప్రధాన దృష్టిలో తక్కువైపోతా ఉన్నారండి. నాకు చాలా తెలుసు. మా నాన్నగారి స్నేహితుడు రాయించారు, చాలా ఉద్యోగులు, చాలా ఉద్యోగులు అవుతున్నాడు. మాకు బాగా సుపరిస్థితి గారు ఆయన కూడా ఏం చేసేవారంటే పాత కర్మకాలు ప్రార్థన, పాత ప్రసంగం ప్రార్థన, ఏమి ఆయన పద్ధతి మాట్లాడారు. దేవునామానికి మహిళ కలుగుతాక మన ఎక్కడ ఏమి ఇస్తే దాన్ని ఏం చేయాలి, ఏం చేయాలి, నీ పెదవులను జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవునామానికి మహిళ కలుగుతాక ఏమి ఇచ్చారు, ఏమి మాట్లాడాలన్నా అదే మాట్లాడితే నీకు నీకు గౌరవం పెరుగుతుంది. చూద్దాం, ఇది బైబిల్లో నుంచి మనము ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. 1వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం, 1వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం, 1వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం, జీవమును ప్రేమించి మంచి దేవుడు తోడుకోవాలి, చెడ్డదాన్ని పలకకుండా ఈ నాలుకలు తన నాలుకలు కపటపు మాటలు చెప్పకుండా తన ప్రధానములను కాపుదలవలను అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానములను వ్యక్తిగలను వెంటాడవలను. కపటము మాటలు మాట్లాడకుండా పెదవులు ఏం చేయాలంటే కాపుకోవాలి. కొంతమంది చెప్పేవాడితే చేసేవాడి ఎవరి పలికేవో వ్యవహారాలు ఒక ఆయన పాటలు ఏమని ముందేమో వెనకేమో నవ్వుతారు, గొడవలాడుతారు, వెనకాల పాడి బాబు అంటారు. ఇది మీకు ఆశీర్వాదం కాదండి, ఇది కపటమైన ఇది నాట్యాలు పాల్గొంటారు. కపటంలో 2 నాలుగులు మీకు మంచిది కాదు. 2 నాలుగులు పాల్గొంటుంది. ఏ మాట అయితే మాట వీళ్ళు ముందే మాట, వీళ్ళ ముందు వెనకాల. ఇది ఏ మాత్రము ఆశీర్వాదము కాదు. కపటము మాటలు చెప్పకుండా ఏ కలిగితే అదే అయితే అవును, కాకపోతే కాదు. దుస్తులను మాట్లాడచ్చు. దేవునామానికి మహిమ కలుగుతుందట. చూద్దాం, సామెతల గ్రంథం 26వ అధ్యాయం, సామెతల గ్రంథం 26వ అధ్యాయం 24వ వచనం. పగవాడు పెదవులకు
ఆత్మకర్మగా ఎవరు ఏం చేస్తా ఉంటారంట మాయ చేస్తా ఉంటారు. మా ఇదే నువ్వు ఎదురుకుండా మాట్లాడుతూ ప్రేమ గురించి చేస్తా ఉంటారు. వెళ్ళిన తర్వాత మాత్రం గోడులు దొరుకుతారు. అవి మాట్లాడుతున్నాం ముందు కూడా ఖచ్చితంగా క్రైస్తవులు ఇటువంటి స్థితి ఉండకూడదండి. క్రైస్తవులు ఇటువంటి వేషధారమైనటువంటి సందేశం, క్రైస్తవులు ఈ కథమైన ఆలోచనలు వేషధారమైన విడిచిపెట్టి సంపూర్ణమైన మనస్సుతో ఆయన మీద ఆధారపడి వెళ్తా ఉండాలి. ఏమనుకుంటున్నారో అదే పలకాలి, ఈ రోజు ఏముందో అదే పలకాలి. కలిగేమో తేలుకుంటే మాటలు, వెనకాలేమో విషపు మాటలు. ఈ క్రైస్తవులకు ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదండి. ఈ దేవుడు ప్రేమ వెలిగించే దేవుడు, ఈ దేవుడు క్షమించే దేవుడు, ఈ దేవుడు భార్యవాడు. ఇల్లు కూడా ఉండాలండి. ఇంకా చూసుకుంటూ వెళ్ళాలి మనం. రోగినటువంటి పత్రిక 3వ అధ్యాయము, రోగినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. వారు గుర్తుగా తెరచిన సమాధి తమ నాలుకతో మాటలు చేయుదురు, వారి పెదవుల మీద సత్యమున్నది. ఏమన్నట? సత్యమున్నది. సత్యం ఏంటి? పాము. పాము చాలా ప్రమాదకరమైనది. పాముతో చేస్తారు. ఎందుకంటే దాని లైన్లో కలవటం ఎవరు పాలు చూస్తారు, ఎవరు చూస్తున్నాడు, ఈ మనిషి ఇంటికి ఈ గ్యాస్ పాము. దానికి తెలిసింది ఏంటంటే కస్టమర్ కాల్. నేను కూడా చూసాను, మన స్త్రీ అది ఖచ్చితంగా పాటించింది. రాష్ట్రంలో చూశాను, ఒక స్త్రీ విదేశాలు, అమెరికా లాంటి దేశాల్లో ఒక పెద్ద ఫలితాలని కొండ జగన్ ఎంచుకుంటుందంట. కొన్ని రోజుల నుంచి ఆ కొండ జగన్ ఏం చేస్తారంటే వీరిని చుట్టుతుందంట. ఏం చేస్తారు? వీరిని చుట్టూ కొడుతుందంట. ఎందుకో డాక్టర్ గారు చూపించిందంట. డాక్టర్ గారు చూపిస్తే డాక్టర్ గారు అన్నారంట, అంటూ అమ్మా నువ్వు కరెక్ట్ గా సమయానికి తీసుకుంటూ ఇంకొక 2 రోజులు నేను ఇండియా గారు ప్లాన్ చేసుకుంటాను. దాని పరుగులు సరిపోవడం ఎలా చూడాలి, దీన్ని ఎలా వినవాలి, దీన్ని ఎలా వినాలని ప్లాన్ చేసుకోవడం నీ బాబు నీకు తెలుసులేదు అని అన్నారంట. అయ్యి బాబు అని జూన్ చేసిందంట. అంటే నేను ఏం చెప్పాలని మనం ఏం గమనించాలంటే దాంతో గుర్తలు, ఈ దేని పెట్టిన దాని గుర్తలు, నీకు ఇష్టమైన పాలకు పెట్టినా దాని గుర్తలే. పాలకు గుర్తొచ్చి దేవుడు బాగుంటున్నారు పెట్టిన మహిళ వచ్చేసరి వల్ల ఎక్కడ వల్ల పాముకి మనం ఏం చేసినా అది ఏం చేస్తుందంటే కాపు చేస్తుందంట. అందుకనే మనం అటువంటి మనస్సు కలిగి ఏదో కదంట చాలా జాగ్రత్తగా వేదోపయోగము చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం గమనించాలి, దేవుడు మనం వివేకులు అడగాలి. వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. చూస్తూ తగ్గించాలి. వాళ్ళు ఏం చేయాలంటే కాస్త జాగ్రత్తగా ఉండాలి. అది నీకు ఆశీర్వాదకరం, అది నీ కుటుంబానికి ప్రేరేపకరం, నీ జీవితానికి క్షేమం. అలాంటి వారితో దూరంగా ఉండు, అలాంటి వారి కోసం ప్రార్థన చేయి, నీకెంతో ఆశ్చర్యమానం. అంతేగాని వాళ్ళకు కలిగి తిరిగబట్టి నేను కూడా చూసాను. చాలా మంది నా జీవితంలో అనేక మందిని చూశాను. చూసి తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే ఎవరైనా ఏంటంటే ఎలా తయారైందంటే క్విడ్ ప్రో, నీకేంటి నాకేంటి, ఇలా తయారైపోయిందండి వ్యవస్థ. నశించిపోయిందండి మంచిది. ఏమండి బాగా వినట్లేదండి, ఒకరికి ఒకరిగా వాడుగా ఉంటే మనకేంటి, మనకి ఏంటి లాభం? ఇలా తయారైపోయిందండి. మంచి నశించిపోయింది. ఏమండి సముద్ర వాతావరణం నశించిపోయింది, ప్రేమ నశించిపోయింది, ఆప్యాయతలు నశించిపోయింది. అందుకే నశించి
మనుష్య కుమారుడుగా ఈ భూమి మీదకి వచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వరకు మనము బైబిల్ గ్రంథం ఏం తెలుసా? ఇప్పుడు నీ పెదవులతో నువ్వు ఏం చేయాలో త్వరగా చూపిస్తే ఎక్కువ రిఫరెన్స్లు మనం చూసే ఆస్కారం ఉంది. 12వ అధ్యాయము 12 నిజమాలు పెదవులు నిత్యము స్థిరమై ఉంటాయంట. నిజమాలు అంటే నీ పెదవులు ఎట్టి పరిస్థితుల్లో నీ ప్రాణానికి ఇబ్బందులు అయితే నీకు నష్టం వస్తుందే నువ్వు నిజమాలు పెదవులుగా ఉండాలి. అబద్ధం వరకు నీకు నష్టం వచ్చినా సరే నిజం మాట్లాడతారని దేవుడికి పేరు సంపాదిస్తూ బైబిల్ చదివిస్తావు. నీ దేవుడు సత్యవంతుడు అంట. నిజమాలు ఇష్టం చెప్తాడు. పోలీస్ స్టేషన్ లో కూడా ఏమని ఉంటుందంటే సత్యమేవా జయితే, నిజంగా ఉంటే నీకు జయమో ఉంటుంది. నిజం మాట్లాడదామండి, అబద్ధాలు ఆడకుండా ఉన్నాం. కొంతమంది ఉంటారు, కొంతమంది అది ఏం చేయాలి అబద్ధాలు ఆడా నోరు తెలిస్తే అబద్ధాలు అంటాడండి. ఈ పేరు నీకు మంచి పేరు ఉండాలి, కానీ అబద్ధం అనే పేరు నీకు ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు చెప్తామంటే అబద్ధం ఆడే వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే నరకానికి వెళ్తారు. అబద్ధికులు తరిచి చాలా అబద్ధికులు అడుగుతారంట. ఏమని? ప్రభువా నేను నశించిపోదు, మాకు కనికరించు ప్రభువా అని వాళ్ళు అడుగుతా ఉంటారంట. అందుకనే అబద్ధాలు ఆడకూడదండి, నిజం మాట్లాడదామండి, నిజమే మాట్లాడాలి. ఎందుకంటే ఈ దేవుడు సత్యవంతుడు. ఎందుకంటే ఆయన వాక్యమే సత్యము. ఆయన వాక్యాన్ని అనుసరిస్తున్న మనము, ఆయన దేవుడిగా తెలుస్తున్న మనము సత్యము మాట్లాడాలండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూద్దామండి కీర్తన గ్రంథము 49వ సంకీర్తన 3వ వచనము. నా నోరు విజ్ఞాన విషయాలు పలకాలి. నీ నోరేం పలకాలంటే జ్ఞానమైన వాళ్ళు పలకాలి. అంతేగాని ఊగిరి మాటలో, పుకారి మాటలో, ఏ మాటలో అంటే కలిసి మాటలు మాటలు, గాలి మాటలు మాట్లాడకండి. నిజంగా నేను కోరుకుంటా ఉన్నాను, నేను కోరుకుంటా ఉన్నాను. రేపేనంట మహిళలకు ఆర్టీసీ బస్సు ఫ్రీ, రేపేనంట వందనం, రేపేనంట ఇదే అబద్ధాల ప్రచారం అయిపోతా ఉన్నాయి. ఏమండి నిజము ఇల్లు దాటేగా అబద్ధాలుగా ఊరంతా చేస్తుందంట. అబద్ధాల ప్రచారం అయిపోతా ఉన్నాయి. మీ గురించి లేకపోతే మన గురించి అబద్ధాలు చేస్తూ ఉన్నారు. మీరు అడగండి, ఎందుకు మనకి ఆ పక్కింటోడు గౌరవం అని మీరు చెప్పండి. ఎవరైనా మీతో వచ్చి ఆ పక్కింటోడు మీతో చెప్తారంటే ఖచ్చితంగా మీ విషయాలు వచ్చాయి. ఆ పక్కింటో చెప్పడం గ్యారంటీ ఇవ్వ. అందుకని నువ్వేమన్నారంటే వాళ్ళ కౌరులు మనకి ఎందుకు మనకి ఏదైనా ఉంటే మనం నీ విషయం నా విషయం మాట్లాడుకున్నాం అని ఎవరైతే అంటారో వాళ్ళు ఆశీర్వదించబడిన వాళ్ళు దేవుని బిడ్డ, వాళ్ళు దేవుని స్వరూపాన్ని తెలుసుకుంటున్న వాళ్ళు, భక్తి విషయాలు పెట్టేవాళ్ళు. ఏమండి దుష్టుడి సంబంధులు అంట. చూద్దాం మనం ఇంకా 15వ సంకీర్తన 2వ వచనము. యథార్థుల ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు, హృదయపూర్వకంగా నిజము పలుకువాడు. ఏమండి హృదయపూర్వకంగా నువ్వేం పలకాలంట? నిజాన్ని మాట్లాడాలి. ఏమడిగినా నిజం చెప్పాలి. ఎంత ఈ ఫోన్లు వచ్చిన తర్వాత, ఈ టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత ఏం పెరిగిపోయిందంటే అబద్ధాలు పెరిగిపోయి. బజార్లో ఉన్నాడు, ఎక్కడేమో ఇక్కడే వచ్చేసావా, వచ్చేసింది పక్కనే అబద్ధాలు. ఏమండి ఆడు ఉండేదేమో కార్యక్రమంలో ఉండదు, ఇక్కడే పక్కనే ఉన్నాడు, జస్ట్ వచ్చేస్తాం 5 నిమిషాలు. నిజమే అబద్ధాలు పెరిగిపోయాయండి. మనం అనుకుంటాం ఆడు కాడే వెలుగులో ఉన్నారు కదా, ఆడు చూడట్లేదు అనుకున్నాడు. దేవుడు చూడుతా ఉన్నాడు. నువ్వు నోటి మాటలు దేవుడు చూడుతా ఉన్నాడు. అందుకనే నిజం మాట్లాడతానండి. ఏమైంది ఇప్పుడు నేను బయలుదేరుతాను ఇప్పుడు ఒక్క నిమిషంలో అని మాట్లాడదాం. దేవుని దృష్టికి నిజమ పలికేవాడుగా ఉందాం. అది నీకు ఆశీర్వాదకం. 10వ సామెతలు 10:31 వచనం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 30. నీతి నోరు జ్ఞానోపదేశం
ఉపదేశమును పలుకుతూ ఉంది. అమ్మా, మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికి వేయబడుట. ఏం నాలుక పెరికి వేయబడుతుంది? మూర్ఖపు మాటలు నాలుక పెరికి వేయబడుతుంది. నిజమాడు జ్ఞానం పలుకుతుందంట. నువ్వు జ్ఞానవంతుడు అయితే జ్ఞానోపదేశం పలుకుతావు. నీతిమంతుడు అంటే నీ మాట అవునంటే అవునంటుంది, కాదు అంటే కాదని ఉంటుంది. లేకపోతే మూర్ఖపు మాటలే పలుకుతావు. ఇప్పుడు వరకు మనము నిజము మాట్లాడాలని, నిజము నీ పెదవులతో మాట్లాడాలని చూసాం. రెండవ అంశం, నీ పెదవులతో ఏం చేయాలంటే చూద్దాం. 21వ సంకీర్తన 2వ వచనం. అతని మనోవేశము నీవు సఫలము చేస్తున్నావు. అతని పెదవుల నుండి వస్తున్న ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. నీ పెదవులతో ప్రార్థన చేసేవాడుగా ఉండాలండి. నీ పెదవులను వేరే మాటలు ట్రాన్స్లేషన్లతో సెలవు మాటలతో వాడుకో. నీ పెదవులతోటి ప్రార్థనది నీ కుటుంబ పరిస్థితులను బట్టి, నీ పరిస్థితులను బట్టి, నీ సంఘ పరిస్థితులను బట్టి, నీ ఇంటి చుట్టుపక్కల వారి పరిస్థితులను బట్టి ప్రార్థన చేసి దేవుడు నీకు నీ మొర ఆలోచించేవాడు ఉన్నాడు. అడుగుడే నీకు ఇయ్యబడును, పట్టుడే నీకు తీయబడును అంటా ఉన్నాడు ఆయన. అడగండి, అడిగితే ఖచ్చితంగా ఇచ్చేవాడు ఉన్నాడు మీ దేవుడు. ఏమండి, అడగాలండి. అడగకపోతే అమ్మాయిగా ఖచ్చితంగా అందుకనే అడుగుదామండి, అడిగి పొందుకుందాం. అడుగు వాళ్ళన్నిటికంటే ఊరికి వాళ్ళన్నిటికంటే అత్యధికంగా చూపిస్తున్న దేవుడు అండి మన దేవుడు. అందుకే అడగాలండి. నీ పెదవులతోటి ప్రార్థనలు చేద్దాం. ఇంకా ఏం చేయాలో చూద్దాం. ఇంకా ఏం చేయాలో 1వ రాజుల గ్రంథము 8వ అధ్యాయము 8వ అధ్యాయము 29వ వచనం. నీ దాసుడైన నేను చేయ ప్రార్థన దయతో అంగీకరించినట్లు. చాలండి, ప్రార్థనలో చెయ్యాలంట. దేవుడు అంగీకరించేవాడై ఉన్నాడు. ఇంకా చూద్దాం. యోగు గ్రంథము 16వ అధ్యాయము 16వ అధ్యాయము 16వ వచనం. నా చేత బలాత్కారము జరగకపోయినో, నా ప్రార్థన యథార్థముగా ఉండునో, ఏడుపు చేత నా ముఖము ఎర్రబాగినను. ప్రార్థన యథార్థముగా చేద్దామండి, ఉన్నట్లుగా. హల్లెలూయా. యథార్థవంతులు ఆయన వర్ధిల్ల చేస్తాడంట. యథార్థముగా ప్రార్థన చేస్తే ఆయన ఆలకించేవాడై ఉన్నాడు. చూద్దాం. హబక్కూకు రాసిన పత్రిక హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము హబక్కూకు 3:1. చాలండి. ఏమండి, ప్రవక్త అయినటువంటి హబక్కూకు కూడా ప్రార్థన చేస్తా ఉన్నాడు. నువ్వు ఎన్నిసార్లు చేస్తా ఉన్నావు నువ్వు జీవితానికి? రోజుకి ఒక్కసారైనా ప్రార్థన చేసే జాబితాలో ఉన్నావా? ఒక్కసారి 2 సార్లు చేసే జాబితాలో ఉన్నావా? 3 సార్లు చేసే జాబితాలో ఉన్నావా? దానిలో రోజుకి ఇన్నాళ్ళు ప్రార్థన చేస్తా ఉన్నాడంట. యేసుక్రీస్తు ఇన్నాళ్ళు ప్రార్థన చేశాడు. నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తా ఉన్నావు? నేను ఈ సందర్భంగా మీరు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తారని అడిగారంటే మీరు చీపులు ఎత్తగలిగే వారిలో ఉంటారా? రోజుకు ఒక్కసారైనా ప్రార్థన చేస్తావా? అసలు ఈరోజు ప్రార్థన చేస్తావా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకున్నాం. పొద్దున్నే లేచాం, టిఫిన్ చేసేసాం, టీ తాగేస్తాం, మంచినీళ్ళు తాగేస్తాం, అది ప్రార్థన చేసుకున్నారు చాలా మంది ఉంటారు. ఏమంటే మన జీవితాన్ని మార్చుకున్నాం. భోజనం చేసేటప్పుడు ప్రభువు చక్కని ఆహారాన్ని ఇచ్చావు, వండిన వాళ్ళని దిగించు, పండిన వాళ్ళని దిగించు, ఏమి ఆహారం అడుగుతాయించు అని ప్రార్థన చేస్తాను. మంచినీళ్ళు తాగుతా ఉన్నావా? ప్రభా మంచినీళ్ళు తాగుతా ఉన్నాను. జీర్ణమయ్యే శక్తి లేదు, ఆ అడుగుదల నువ్వు మంచినీళ్ళు మంచినీళ్ళు అని ప్రార్థన చేసి నువ్వు తాగితే నీకు ఆశీర్వాదకరం. ఏమంటే నీ నోరు చాలా గొప్పదండి. నీ నోరు ఏ పలికితే దేవుడు దాన్ని స్థిరపరిచేవాడు అయ్యి ఉన్నాడు. చూద్దామండి, ఇంకా చూద్దాం. 1 చూసాం, నిజం పలకాలి పెదవులతోటి. 2 ప్రార్థన చేయాలి. 3 గానము చేయాలి. పాడేద స్తుతి గానము కొనియాడేద
ఈ సెలవు ఏం చేయాలంటే శుద్ధీకరణము చేస్తూ ఉండాలి, దేవుణ్ణి మహిమపరుస్తూ ఉండాలి, దేవుణ్ణి శుద్ధిగా మంచిది అని తెలుస్తాడు. బైబిల్ చదువు చూడండి 63వ సంకీర్తన 5వ అధ్యాయము, 63వ సంకీర్తన 5వ అధ్యాయము. నా ప్రాణము తుంచి పొందించినది ఒక్క ఇంచు పెద్దలతో నా నోరు నిన్ను ధ్యానము చేయించినది. నీకు నోరిస్తారా? దేవుని శుద్ధిపరచు. ఎవరి ఈ నోరు దేవుని శుద్ధిపరచాలి. చాలా మందికి నోరు ఉంది, మాటలు రావట్లేదు. దేవుడు నీకు ఇచ్చిన ఈ నోరుని బట్టి శుద్ధించుదే ఉంది. చాలా మంది ఉంటారు మాటలు రావాలని అమ్మమ్మ అంటూ ఉంటారు. వాళ్ళు చూసినప్పుడు నీకేం తిరుగుతావంటే నాకు నోరుస్తారయ్యా, ఈ నోరుని బట్టి నిన్ను శుద్ధిస్తాను తండ్రి. నీ పాటలు పాడతారు, నీ వాక్యం చదువుతారు, నీ సాక్ష్యాన్ని చెప్తారని నిర్మాణం తీసుకో. నోరులో మాట్లాడే వాళ్ళు ఎదురైనప్పుడు ప్రభువా మీరు గురించి ఈ మాట్లాడే ఒక మంచి పరిస్థితులు నాకు ఇచ్చావయ్యా, అయ్యో చూడయ్యా నాకు ఇచ్చిన ఆయన నీ మంచి ప్రేమను బట్టి నీకు వందనాలయ్యా. నీ ఎంతమంది చెప్తా ఉన్నారండి. దేవుని నామానికి మహిమ పరుద్దాం. ఆయన ఇచ్చిన ఈ నోటితోటి దేవుణ్ణి స్తుతి చెల్లిద్దాం, గానము చేద్దాం. వచ్చేద్దాం మనం మరలా వచ్చేద్దాం. నిర్గమకాండము 15వ అధ్యాయము, నిర్గమకాండము 15వ అధ్యాయము, 15వ అధ్యాయము, నిర్గమకాండము 15వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు మోషే ఇశ్రాయేలీయులతో యెహోవాను చూచి ఈ కీర్తన కాదురి. ఏ కీర్తనంట? యెహోవాను గురించి గానము చేసేదము, ఆయన మిగులు అతిశయించి జయించెదము. గుర్రములను ఆయన సముద్రంలో కలవేసెను. యెహోవాయైన వరము ఆ గానము, ఆయన రక్షణకు ఆయనము, ఆయన నా దేవుడు ఆయన వర్ణించెదము, ఆయన నా పితరుల దేవుడు ఆయన మహిమను స్తుతించెదము. యెహోవా యుద్ధశూరుడు, యెహోవా ఆయనకు పేరు. ఆయన పర్వతంలో సేనలు సముద్రంలో పడగలేదు, అతని అధిపతులు ఎర్ర సముద్రంలో లొంగిపోయేది, అగాధ జలంలో వారిని కత్తెలు వారి వాటంలో అడుగంటిపోయేది. యెహోవాని దక్షిణాస్తము వలనని అతిశయించును, యెహోవాని దక్షిణాస్తము శత్రువును తీర్చిపెట్టును, నీ మీద వేసేవారిని మహిమాతిశయంగా అణిచివేయదు. ఇవన్నీ కూడా చక్కగా పాటలుగా పాడాలంటండి. నీ జీవితంలో చేసినటువంటి మేలులను, నీ జీవితంలో వెళ్ళినటువంటి సన్నివేశాలను మీరు ఏం చేయాలంటే పాటలుగా మార్చాలి, దేవుణ్ణి మహిమపరచాలి, కొత్త కీర్తనలతో ఎన్నుకోవాలి. నిజంగా నేను గర్వంగా చెప్పగలను, మా తమ్ముడు అర్జునుడు నాకన్నా చాలా గొప్పని చెప్పాను. కావాల్సాను ఈ మాట చాలా సార్లు చెప్పాను. వాళ్ళు పాట రాశారు, అక్కడి పాట. నిజంగా దాన్ని బట్టి నేను ఆనందిస్తా ఉన్నాను. నిజంగా నేను చెప్తాను, ఆడికన్నా ఆ పాట ఎక్కువ సార్లు పాడాను కదా కదా. ఆయన చదువుతారు 3 సార్లు 4 సార్లు పాడు ఉంటారు, 5 సార్లు 10 సార్లు మాత్రమే ఆ పాటను ఆయన పాడుంటాడు. నేను ఒక 20-30 సార్లు పాడుంటాను ఆ పాట. ఎక్కడ ప్రసంగంలో ఈ సందర్భం వచ్చినా కానీ ఈ పాటను పాడతానికి నేను ఇష్టపడుతూ మీ జీవితంలో జరిగిన మేలును తలంచుకుంటూ మీరు చూసే అనుభవాలు, మీరు పొందిన అద్భుతాలను బట్టి దేవుని మహిమ కలుపు తుది భాషల్లో వాడండి. చాలా మంది టిక్టాక్లు, చాలా మంది ఏదైతే ఈ రీల్స్ లో ఎవరి పోకిరి మాటలు, పోకిరి పనులు, లేకపోతే అదేదో వచ్చిందని మొన్న అది నాకు కూడా నేను కూడా ఇష్టపడు అదేదో ఏంటది అనేదో పాట వచ్చిందండి. ఎవరో ఒక పనికి బాగున్నాడు ఫస్ట్ చేయడు దాన్ని. ఏం పట్టది అదేదో పాడాడండి. ఆడు కర్మకాలు ఒక్కడ పెట్టాడండి ఒక ఎవడో సన్నాసి. ప్రతి ఊళ్ళు ఎవరితో టిక్ టాక్లో రోజుల్లో ఏంటంటే డ్యాన్స్లో
ఎవరో ఒకరు ఎప్పుడో ఒకరు ఒక పనికి వాళ్ళ పాట యూట్యూబ్లోనే ఎందులో పెడతాం, అది ట్రెండింగ్ అవుతూ దాన్ని తీసుకొచ్చి ప్రతివాడు అనుకరించడం, కుంటివాడు బుద్ధివాడు లేకపోతే లావుగా ఉన్నవాడు లేకపోతే వేరే వేరే సెలబ్రిటీలు వాళ్ళు ఎవరు ఉంటారు, నల్లగా నీగ్రోలు ఉంటారు అన్నమాట. వాళ్ళు కూడా అంతే. ఇండియాలో ట్రెండింగ్ సాంగ్ చక్కగా చేస్తారు. వాళ్ళు నల్లగా ఉంటాడు అతను కూడా ఇండియాలో ఏ సాంగ్ ట్రెండింగ్ చూస్తాడో దాన్ని ఖచ్చితంగా ఏం చేస్తూ ఉంటాడో. ఏమండి ట్రెండింగ్ ఫాలో అయిపోతూ ఉన్నారండి ప్రజలు. ఏమండి సినిమా పాటలు ఫాలో అవుతూ ఉన్నారండి. ఏ మాట బాగా అడెవరో అదేదో మాట అంటే అదంతా ఇండియా అంతా అదే మాట. ఆ సినిమా యాక్టర్కే భారతదేశ ఉత్తమ జాతీయ ఉత్తమ నటుడు అవార్డు ఇచ్చిందండి. అప్పుడు అనిపించిందండి దర్జీ ఇండియా అని నాకు. నేను ఈ మాట ఎక్కడైనా చెప్తాను, నేను జైలుకి వెళ్ళడానికైనా సిద్ధం ఈ విషయంలో. దర్జీ ఇండియా అండి. స్మగ్లింగ్ చేసి వాడు ఏదో పనికి మళ్ళీ యాక్టింగ్ చేస్తే స్మగ్లర్కి ఇండియా దేశం ఉత్తమ నటుడు అవార్డు ఇచ్చిందండి. నేను ఎక్కడైనా ఈ మాట చెప్పడానికి ఇష్టపడతాను. ఇంకా నీకు గొప్ప క్యారెక్టర్ ఏమీ దొరకలేదా? స్మగ్లింగ్ చేసే క్యారెక్టర్కే ఉత్తమ నటుడు అవార్డు ఇస్తావా? ఏం చెప్పాలనుకుంటుంది ఈ భారతదేశం? ఏం సందేశం ఇవ్వాలనుకుంటుంది ఈ భారతదేశం? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందామండి. మంచి పాటలు మీరు కూడా మొదలెట్టండి, దేవుని పాటలే మొదలెట్టండి. ఏమండి దేవుని పాటలు పాడండి, ఈ దేవుని పాటలు పాడుకో పెట్టండి, స్టాటస్ తప్పేది కాదు. కానీ ఆ సినిమా పాటలు మనకెందుకండి? ఆడెవడు రాసిన పాటలండి, వాడు పనికి మాట్లాడండి, నవ్వుతాడండి, దొంగండి, మోసగాడండి, వాడి పాటలు మనకెందుకండి? పరిశుద్ధుడైన యేసుక్రీస్తు పాటలు పాడదానండి. భక్తులు ఉన్నారండి, వారి జీవితాలను త్యాగము చేసి మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేసి సంపాదించే పాటలు ఉన్నాయండి. ఆ పాటలు పాడదామండి. అవి నీ జీవితానికి ఆశీర్వాదం అండి. సినిమా పాటలు పాడితే ఆశీర్వాదం కాదండి. చూడు సినిమా పాటలు పాడుతున్న పిల్ల అంటారు. దేవుని పాటలు పాడదామండి. నెత్తి మీద ముసుకేసుకుని దేవుని పాటలు పాడితే నీకు ఆశీర్వాదం అండి. దేవుని పాటలను వెలిగెత్తి పాడితే అది నీకు ఆశీర్వాదం అండి. నువ్వు ఆశీర్వదించబడే గుంపులో ఉన్నావా? పూర్తిగా ఉండాలనుకుంటున్నావా? నీ కథలతోటి ఆశీర్వాదమైన మాటలు మాట్లాడాలనుకుంటున్నావా? పూర్తి మాటలు మాట్లాడాలనుకుంటున్నావా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. వాట్సాప్ ఆన్ చేసిన, మూడు ఆన్ చేసిన నాకు ఇష్టం లేదులండి. ఇలాంటివన్నీ చేస్తే ఉండగా నేను ఎప్పుడు వాడను. ఇవన్నీ ఏమంటే ఇవన్నీ ఏంతో నిండిపోతా ఉన్నాయంటే ఈ పనికి మాలిన చెత్తతో నిండిపోతూ ఉందండి. అవన్నీ చూసినప్పుడు ఓ పనికి మాలు అన్నీ వస్తూ ఉన్నాయి. దేవుని పాటలు చాలా రేరుగా వస్తూ ఉన్నాయి. ఏమండి నేను అనుకుంటా ఉన్నాను, ఏ పాస్టర్ గారైనా ఏమండి దేవుని సువార్త, దేవుని మాటలు, బైబిల్ వచనాన్ని చదివి, బైబిల్ వాక్యాన్ని చదివి ఈ వాట్సాప్, ఇన్స్టా, ఫేస్బుక్ లో పెట్టేస్తే ఏమొస్తాయండి? అవే ట్రెండింగ్ వస్తాయి. అవి చేయట్లేదు మన వాళ్ళు. ఏం చేస్తా ఉన్నారంటే వేరే వేరే సవాళ్ళు, ఆడెంత ఈడెంత, ఆడి బోధాబద్ధం, ఈడి బోధాబద్ధం, ఆడి పరిస్థితులు ఇది మాట్లాడుకుని యూట్యూబ్లో సెన్సేషనల్ అవుతా ఉన్నారు. దేవుని వాక్యాన్ని ప్రకటించట్లేదు, దేవుణ్ణి గానము చేయట్లేదు. మీ నోరుని దేవుని గానము చేసే వాళ్ళుగా అవుతాం. ఏమండి ప్రతి సన్నివేశాన్ని వంట చేస్తా ఉన్నప్పుడు పాట పాడుకుంటూ వంట చేయండి. వంట తిప్పుతున్నప్పుడు ఏమండి పప్పు తిప్పుతున్నప్పుడు, ఏమండి అన్నం ఎక్కడ తిప్పుతున్నప్పుడు దేవుని పాటలు పాడదామండి. మన జీవితానికి ఆశీర్వాదం. దేవుని పాటలు పాడుతూ వంట ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామండి. దాంట్లో దేవుని శక్తిని చూద్దామండి. మన జీవితాలలో క్రమబద్ధీకరించుకుందామండి. వచ్చేద్దాం మనం మరలా వచ్చేద్దాం. కీర్తనలు 45వ సంకీర్తన 45వ సంకీర్తన 45వ సంకీర్తన 145వ సంకీర్తన 7వ వచనం. నీ మహాదయలతో గూర్చిన కీర్తనను వారు ప్రకటించెదరు, నీ నీతిని గూర్చి వారు గానము చేసేది. దేవుడు చూపించిన నీతిని ప్రకటిద్దామండి. ఆయన ఒకళ్ళని తగ్గించుకుంటే హెచ్చించబడతారని చెప్పిన నీతిని ప్రకటిద్దామండి. నేను కూడా చాలా రోజుల నుంచి ఆలోచన చేస్తా ఉన్నాను. దేవుని దగ్గర నుంచి మరొక ధృవీకరణ, దేవుని దగ్గర నుంచి మరొక దాన్ని నేను ఆలోచించిన ఈ ఆలోచనలు ధృవీకరిస్తూ ఏ సన్నిధిస్తూ నాకు కనపడలేదు. అందుకనే నేను ఆగిపోయాను. ఖచ్చితంగా ఒకరోజు మొదలు పెడతాను. ఇది ఏంటయ్యా అంటే యేసుక్రీస్తు మతం మారుస్తుంది. యేసుక్రీస్తు మతం మార్చడానికి వచ్చాడు. ఏ మతాన్ని ప్రచారం చేశాడు?
లేదండి, యేసుక్రీస్తు మతం మార్చలేదండి. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే దాన్ని నేను ప్లకార్డులు వేయించాలనుకుంటా ఉన్నాను. ఆ ప్లకార్డుల మీద నేను ఏం చెప్పాలనుకున్నానంటే, లంచమన సహించుకొని వాడు బ్రతుకును అని చెప్పిన బైబిల్ని నేను ప్రకటిస్తున్నాను. ఏమండి, పాపము వలన యేసు జీతము మరణము అని చెప్పిన యేసుక్రీస్తు మాటను నేను ప్రకటిస్తున్నాను అని చెప్పాలండి. నీవు దీర్ఘాయుష్మంతుడు భగవంతుడు, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించము అని చెప్పి యేసుక్రీస్తు మాటలు నేను ప్రకటిస్తున్నానండి అని చెప్పాలనుకుంటున్నానండి. ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళు హెచ్చించబడతారు అని చెప్పిన యేసుక్రీస్తు మాటలు నేను ప్రకటిస్తున్నానండి. పేదలను కనికరించువాడు అని చెప్పిన యేసుక్రీస్తు మాటలు నేను ప్రకటిస్తున్నానండి అని ప్రకటించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. రోజుకి 1 గంట దేవుని వాక్యం, రోజుకు 1 గంట ఒక దేవుని వాక్యం ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆశపడతా ఉన్నాను. ఏమండి, వివిధ ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి, వివిధ రాజకీయ పార్టీలు ఒక్కొక్క కాన్సెప్ట్ తోటి ప్రజల్లో కంటే వెళ్ళిపోయాయి, ప్రజల దగ్గర కంటే వెళ్ళాయి, వాళ్ళ ప్రభుత్వాలను మార్చుకుంటా ఉన్నాయి. ఏమండి, నీకు లేదా ఆ తలంపు, నీకు లేదా పట్టుదల, ప్రజల దగ్గర కంటే దేవుని తీసుకెళ్లాలనే తలంపు నీకు లేదా? ప్రతి ఇంటికి యేసును చేస్తారని నువ్వు ఎందుకు అనలేదు? ఏమండి, వాళ్ళు అన్నారు ప్రతి గడప గడపకు అని అన్నారు, వీళ్ళు అన్నారు ఇంటింటికి అన్నారు. నువ్వు అనవా? ప్రతి గడపకు యేసుక్రీస్తుని ఎందుకు చేస్తలేదు? ప్రతి ఇంటికి యేసు నామాన్ని ఎందుకు ప్రకటించలేదు? ప్రతి నోటికి యేసు నామం ఎందుకు చేస్తలేకపోయావు? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమని అడుగుతా ఉన్నాను. పరిశీలన చేసుకుందాం. శవాళ్ళతోటి సమాజాన్ని భక్తు పట్టిస్తా ఉన్నారు. శవాళ్ళతో కాదండి, ప్రేమతో సమస్తాన్ని గెలుస్తాడండి. యేసుక్రీస్తు ప్రేమను వెతకడానికి వచ్చాడు. ప్రేమను చూపిద్దాం. ప్రేమ అనేక సమస్తమైన దోషాలను వస్తుందంట. యేసు చూపిన ప్రేమను ప్రకటిద్దాం. చూద్దామండి, మనం మరలా ప్రేమగా మాటలు మాట్లాడాలి. మనం చూసాం. ఇప్పుడు ప్రేమ కలిగిన మాటలు మాట్లాడాలి. ఏం చేయాలి? గానము చేయాలి. చూసాం. ఇప్పుడు ప్రేమ కలిగిన మాటలు మాట్లాడాలి. సామెతల గ్రంథం 26వ అధ్యాయము, సామెతల గ్రంథం 26వ అధ్యాయము 23వ వచనం. చెడు హృదయము ప్రేమ గల మాటలాడు పెదవులు కలిగి ఉండుట మంచి పెంకు మీద వెండి పూటతో సమానము. పగవాడు పెదవులతో మాయలు వేసి అంతరంగమున కపటము దాచుకోలేదంట. ఏమండి, ప్రేమ కలిగిన మాటలు మాట్లాడాలండి. ఇతరులను దూషించే మాటలు, తప్పుపట్టే మాటలు, తప్పులు చేసే మాటలు, నవ్వులు పోగు చేసే మాటలు, తీర్చేసే మాటలు, వారిని అపహాస్యము చేసే మాటలు. ఎందుకండి, మన చదువులతోటి వాళ్ళ ఆరోగ్యానికి అవసరమైనటువంటి మాటలు చెప్తామండి. నువ్వు అందంగా ఉన్నావని చెప్తామండి. నీకు వచ్చే నష్టం ఏంటి? ఆమె అందంగా ఉన్నావంటే నీకేమైనా నష్టం ఉందా? నీ నవ్వు బాగుంటుందని చెప్తామండి. వాళ్ళు నవ్వారనుకో, నవ్వుతే బాగుంటావు, ఎప్పుడు నవ్వు అని చెప్పు. సంతోషం మొహం నవ్వు, నీకు ఆరోగ్యం అని చెప్తామండి. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడదామండి. బాగా నల్లగా ఉన్నావుని నువ్వు తెల్లగా ఉన్నావు అబద్ధం ఆడకండి. ఎందుకు? మనకెందుకు? నువ్వు నల్లగా ఉన్నా చక్కని దానం అంటా ఉన్నాడు ఒక ఆయన బైబిల్లో. నువ్వు నల్లని దానినైనా చక్కని దానం అంటున్నాడు ఆయన. చెప్దామండి. నీ ఏంటది? నీ మాట చాలా బాగుంది, నీ స్వరము బాగుంది, నువ్వు పాట పాడితే చాలా అందంగా ఉంది, ఛాయ్ బాగా తెలిసింది, వాయిద్యం చక్కగా వాయించావు. నిజంగా ఇందాక చూశాను నేను అనుకున్నాను నిజంగా ఆ క్షణాన నాకు అనిపించింది మా నాన్న ఉంటే ఏమో ఎలా ఉందో సీన్ అనుకున్నాను. నేను నిజంగా చెప్తా ఉన్నాను. వేణుబాబు ఏమో నుంచొని గిటారు పెద్ద ఆరాధన జరుగుతూ ఉంటే, జైపాల్ గారు వాళ్ళు ఆరాధన చేస్తూ ఉంటే, రాజ్ ప్రకాష్ పౌల్ వాళ్ళు ఎలాగ గిటార్లు వాయిస్తూ ఎలా ఉన్నారు నాకు ఆ సన్నివేశం కనపడ్డది. వేణుబాబు గిటార్ వాయిస్తూ, ఆ సింబా తల్లేమో డప్పు కొడుతూ, మనీషా గారి కీబోర్డ్ వాయిస్తూ, అనుబాబు ప్యాట కొడుతూ, ఆడేమో అయ్యన్ బాబు అది కొడుతూ ఉంటే చాలా తప్పిపోయిపోయాను నేను. ప్రభువా త్వరగా, నేను ఇప్పటివరకు నాకు వయసు అవుతుందని భయం అయింది. ఇందాక అనిపించింది త్వరగా ఒక 5 సంవత్సరాలు గడిచిపోతే బాగుంది అనిపించింది. నేను కళ్ళు మూసి తెరిచే ఒక 5 సంవత్సరాలు గడిచిపోతే ఎంత బాగుందో అనిపించింది. ఎందుకంటే అప్పటికి వీళ్ళంతా వాయిద్యాలు నేర్చేసుకుంటే ఈ మందిరంలో దేవుని శక్తి చేత ఆరాధించొచ్చే అనే భావన కలిగింది. ప్రేమగా ఉన్నామండి. మన పిల్లల పట్ల ప్రేమగా ఉన్నాం. ప్రేమ కలిగిన మాటలు మాట్లాడదాం.
క్రీస్తు ప్రేమాస్వరూపి అండి. మన దేవుడికి ఉన్నటువంటి పేరు ఏంటండి? ప్రేమాస్వరూపి. ఏమండి? నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించటమే ప్రేమ అండి. ప్రేమిద్దామండి. ప్రేమ అంటే ఈ లోకం ఏం చూపిస్తా ఉందంటే బాయ్ గర్ల్ చూపిస్తా ఉంది. ఆ ప్రేమ కాదండి, అది పనికి వాళ్ళ ప్రేమ, అది వ్యభిచార సంబంధమైన ప్రేమ, నరకానికి తీసుకువెళ్తాది. అది ఇంకా బోల్డ్ ప్రేమలు ఉన్నాయండి. తల్లి ప్రేమ ఉంది, తండ్రి ప్రేమ ఉంది, అన్నయ్య ప్రేమ ఉంది, తమ్ముడు ప్రేమ ఉంది, అక్క ప్రేమ ఉంది, ఇరుగు పొరుగు ప్రేమ ఉంది, సంఘంలో ప్రేమ ఉంది, సహోదరు ప్రేమ ఉంది. ఈ ప్రేమలేవి చూపించట్లేదు. ఎంతసేపు ఆ బాయ్ గర్ల్ ప్రేమకి వెళ్ళిపోతా ఉంది. ఎంతసేపు ఆ బాయ్ గర్ల్. ఇది కాదండి లోకంలో ప్రేమ. ఇంకా ఏమండి ఎవరో తెలియని వారి కోసం, ఎవరో తెలియని వారి కోసం ప్రేమ, ప్రాణం పెట్టిన ప్రేమ గురిస్తుంది. ఈ ప్రేమను చూపిద్దాం. సాటి మనిషి కష్టాల్లో ఉన్న వారికి ఒక భోజనం పూట పెడితే, ఒక పూట భోజనం పెడితే వాళ్ళు చూసే ఆ మంచి చూపే చక్కని ప్రేమ అండి. బట్టలు లేకపోతే నీ ఇంట్లో ఉన్నటువంటి ఒక మంచి బట్టలు వాళ్ళు చూస్తే వాళ్ళు చూసే ఆ మంచి చూపు చక్కని ప్రేమ అండి. పొరుగువాని ప్రేమ అంట. ఏమండి 2 అంగీలు గలవాడు 1 అంగీ నిమ్మంటా ఉన్నాడు యేసుక్రీస్తు. ఈ ప్రేమను కలిగి ఉందామండి. నీ నోటితోటి ప్రేమ కలిగిన మాటలు మాట్లాడదాం. నీకు ఆశీర్వాదం అండి. వచ్చేద్దాం మనం మరలా మత్తయి సువార్త 15వ అధ్యాయము. మత్తయి సువార్త 15వ అధ్యాయము. మత్తయి సువార్త 15వ అధ్యాయము 9వ వచనము. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరుచురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నదంట. నీ పెదవులతో దేవుణ్ణి గనపరచు. నీ సమస్త మహిమ నీకేం జరుగుతా ఉన్నా ఆయన నాకు ఇచ్చాడని ఆయన్ని గనపరచాలి. అప్పుడు నీకు ఆశీర్వాదం. ఏమండి వారి హృదయం ఎలా ఉందంట? దేవునికి దూరముగా ఉందంట. ఏమండి దేవుని గనపరుస్తూ ఉన్నారు కానీ వారి హృదయం మాత్రం దేవునికి దూరంగా ఉంది. నీవు కూడా దేవుణ్ణి గనపరుస్తూ ఉన్నావా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. నీ ఇంటిలో ప్రథమ స్థానాన్ని ఎవరికి ఇస్తున్నావు? నీ ఇంటిలో ప్రథమ స్థానాన్ని ఎవరికి ఇస్తా ఉన్నావు? నేను కూడా చూస్తాను చాలాసార్లు, మన మందిరంలోనే చూస్తాను నేను చాలాసార్లు. ఏమండి చావుకులకి ఇస్తున్నావా లేకపోతే నీకు ఇస్తున్నావా? లేకపోతే నీ ఇష్టం నెరవేర్చుకుంటున్నావా? దేవుడికి ఇష్టాన్ని నెరవేర్చుకున్నావా? ప్రథమ స్థానాన్ని దేవుడికి ఇద్దామండి. నీ ఇంట్లో పూజ జరుగుతూ ఉందా? ఎవ్వరికే పట్టుకో. మొట్టమొదటిసారిగా దేవుని నామాన్ని గనపరచు. నీ ఇంటిలో ఏమండి నాకు కూడా తెలుసు ముస్లిమ్స్ ఉన్నారు నా స్నేహితులు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఖురాను అత్యున్నత పైన ఉంటుందంట. ఏంటది? ఖురాన్. నీ ఇంట్లో బైబిల్ ఎక్కడ ఉంటుంది? నీ తలగడి కింద, లేకపోతే నీ మంచం దగ్గర, లేకపోతే చెల్పలో దుమ్ము పట్టేసి ఉంటుంది. ఇదా దేవుడికి నువ్వు ఇచ్చే ప్రథమ స్థానం? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమని. మీరు సంపాదించిన డబ్బులు దక్షిణ భాగం ఎంతమంది తీస్తా ఉన్నారు? మీ జీతంలో మొదటిగా దేవునికి తీస్తా ఉన్నారా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమని కోరుతా ఉన్నాను. నేను కానుకల గురించి చెప్పట్లేదండి. నేను మరలా సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను. ఇప్పటికి నేను పాస్ అయిన కాడి నుంచి కిరణ్, నేను ఇప్పటికి పాస్ అయిన కాడి నుంచి ఒక్కసారి కూడా కానుకలు ఎంత వచ్చాయని మా అమ్మని అడగని మా అన్నకి లేదు. ఒక్కసారి కూడా కానుకలు ఎంత వచ్చాయని నేను అడగలేదు. కానుకలు నేను లెక్క పెట్టలేదు, నేను చూడలేదు. నేను పాత్ర కాకముందు నేనే లెక్క పెట్టేవాడిని, నేనే చూసేవాడిని, అన్నీ మా అమ్మకి ఇచ్చేవాడిని. కానీ నేను పాస్ అయిన తర్వాత, నేను ఈ స్థానంలోకి వచ్చిన తర్వాత కానుకలు అనే సంగతి నేను ఒక్కసారి కూడా చూడలేదండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తానంటే, మీకు ప్రథమంగా ఏదైనా కొన్నారా? మొదటిగా దేవునికి తీయండి. పలహారం పెడతా ఉన్నారా? నేను కూడా చూస్తా ఉన్నాను మన మందిరంలో చాలాసార్లు నాకు ఇవ్వకుండా పలహారం పంచిపెట్టిన రోజులు ఉన్నాయి. అది మీకు క్షేమంగాను. నాకు ఎట్టా పోయినా నాకు నష్టం లేదు. చెల్లికెళ్ళిన తర్వాత నేను అలాగా తింటాను, లేకపోతే కొనుక్కోలుగా తింటాను. నేను తినాలనిపిస్తే. కానీ నీ స్థానం నువ్వు ఎలా ఇస్తా ఉన్నావు? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమని కోరుతాను. దేవుణ్ణి గణపరిచేవారుగా ఉండాలి. నీ నోటితోటి ప్రథమ స్థానాన్ని దేవునికి నువ్వు నోరు పొద్దున్నే లేవగానే వేసుకుని ఏం చేసావు టిఫిన్ అనవద్దు. దేవుని ప్రార్థన చేయండి. మొట్టమొదటిసారిగా దేవుని నామాన్ని గణపరచండి. చక్కని నిద్రనిచ్చావు ప్రభువా. ఏ రకమైనటువంటి దుర్వార్త ఈ రాత్రి నేను వినకుండా నా కుటుంబాన్ని, నా ఫ్యామిలీని కాపాడే నీకు స్ఫూర్తులని ప్రారంభించండి. మీ దినచర్య దేవుణ్ణి గణపరిచేవారంగా ఉండాలి. వచ్చేద్దాం. ఏమండి 45వ సంకీర్తన 1వ వచనం. 45వ కీర్తన 1వ వచనం.
45వ సంకీర్తన 1వ వచనం. అవన్నీ 145 ఒకట్రా. నీ నామమును నిత్యము రాజువైన నా దేవా నిన్ను ఘనపరిచెదను. మన దేవుణ్ణి ఘనపరుద్దామండి, మనుషులు వద్దండి. మనుషుల్ని సంతోషపెడితే దేవుని సంతోషపెట్టే నువ్వు. ఒకటి గమనించండి, మీరు మనుషుల్ని సంతోషపెట్టారనుకో దేవుని సంతోషపెట్టలేదు, దేవుని సంతోషపెట్టారనుకో మనుషుల్ని సంతోషపెట్టలేదు. మీరు మనుషులు సంతోషపెడతారా, దేవుని సంతోషపెడతారా? దేవుని సంతోషపెట్టండి. ఖచ్చితంగా మనుషులకు దాని అంతగా దేనొచ్చుతాం, దేవుడు వాళ్ళని చూస్తాడు. వచ్చేద్దాం మనం మరలా. ఏమండి 18వ సంకీర్తన 49వ వచనం. 18వ సంకీర్తన త్వరగా ఒక 4-5 ఉన్నాయి. 18వ సంకీర్తన 49వ వచనం. అందువలన యెహోవా అన్యజనులను నేను నిన్ను ఘనపరచెదను. రోడ్డు మీదకి వెళ్ళావా, దేవుణ్ణి ఘనపరచు. అన్యజనుల మధ్యలో ఉన్నావా, దేవుని ఘనపరచు. నేను కూడా ఒకసారి సందర్భంగా చెప్తాను, యునైటెడ్ ల్యాబ్ అని ఒకటి వచ్చింది. యునైటెడ్ ల్యాబ్ అని ఒకటి ఉంటుంది పలుకులో. దాంట్లో మా మరదల గారిది సంబంధించి ఏదో ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళు చాలా తప్పు చేశారు. వాళ్ళు నేను వెళ్ళాను అక్కడికి, ఎవడు మీ ఎండి ఎవడు అన్నాను. ఇలాగే అన్నాను, ఎవడు మీ ఎండి ఎవడు వాళ్ళు ఒకసారి రమ్మని చెప్పండి, లేకపోతే ఇది ఇలా జరిగింది. నేను పేపర్ ప్రెస్ అంతా ఇక్కడ తీసుకొచ్చానంటే రబట్ అయిపోద్ది అని చెప్పగానే దానికి సంబంధించిన ఇన్ఛార్జీలు అందరూ అక్కడికి వచ్చేసారు. వాళ్ళతో నేను చెప్పాను, మీరు చేసిన చాలా తప్పు. మా మరదల గారు కంగారు పడ్డారు. క్యాన్సర్ అనే భయం వచ్చేసింది మాకు. మీరు చేసిన తప్పుకి మేము చాలా మదనపడ్డాం. ఒళ్ళు దగ్గర పెట్టుకుని యాక్ట్ చేయండి. నేను బయట వ్యక్తులైతే ఈ పాటికి మీ ఫోన్ తీసేద్దును, మీ హాస్పిటల్ ఏం చేద్దునో వచ్చేద్దును. నేను పాస్టర్ గారిని అయ్యాను కాబట్టి మిమ్మల్ని క్షమిస్తున్నాను. ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్పండి ఇందులో ఉన్న స్టాఫ్ అందరిలో. పేట నాది, ఎలా మాట్లాడతామో ఎలా చేయగలమో మీకు తెలుసు. కానీ నేను పాస్టర్ గారిగా మారాను. మా నాన్నగారి పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాను. ఏమంటే కోప్పడు కానీ పాపం చేయకుడి అనే మాటను బట్టి మిమ్మల్ని క్షమిస్తూ ఉన్నాను. ఒళ్ళు దగ్గర పెట్టుకుని అంతే అని అన్నాను. నేను వచ్చేసాను. అన్యజనుల మధ్యన ఏం చేయాలంట, దేవుని నామాన్ని గొప్ప చేయాలి. అక్కడ ఖచ్చితంగా వార్నింగ్ ఇవ్వాలి. వార్నింగ్ ఇవ్వకపోతే మళ్ళా తప్పు చేస్తాడు. వార్నింగ్ ఇచ్చినా అక్కడ ఏం ప్రకటించాలి, యేసును ప్రకటించాలి. నాకు ఆలోచన వచ్చింది. పక్కన వేణని అన్నాడు, చక్కగా బలి చెప్పవన్నా, ఈ రకంగా కూడా దేవుని సువార్త చెప్పొచ్చు అనమాట అన్నాడు. నిజమేనండి, అన్ని జనుల మధ్యలో దేవుని సువార్తను ప్రకటించండి. వచ్చేద్దాం మనం మరలా, వచ్చేద్దాం 69వ సంకీర్తన వచ్చేద్దాం. దయచేసి ఇంకొక అంశమే ఉంది, అయిపోయింది. 69వ అధ్యాయము 30వ వచనం. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, ఓ తజ్ఞతలతో నేను ఆయనను ఘనపరచెదను. ఏమండి, కీర్తనలో పాడదాం, దేవుని నామాన్ని స్తుతి చెల్లిద్దాం. ఇప్పటివరకు మనము నోటితో నిజము పలకాలి చూసాం, పెదవులతోటి 2 ప్రార్థన చేయాలి చూసాం, గానము చేయాలి చూసాం, ప్రేమ కలిగిన మాటలు మాట్లాడాలి, దేవుణ్ణి గణపరచాలి, చివరిగా నీతి సువార్తను ప్రకటించాలి. మత్తయి సువార్త 3వ అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వచనం. ఆ దినముల యందు బాప్తిస్మిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించునని మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. సువార్త ప్రకటించాలండి. మీరు ఎక్కడికి వెళ్తా ఉన్నా దేవుని నామాన్ని మహిమపరచాలి, ఆయన సువార్తను దాటాలి. ఇక్కడ ఇంకొక వచనాన్ని కూడా చూద్దాం ఒక్కసారి. 40వ సంకీర్తన 40వ సంకీర్తన 40వ సంకీర్తన 9వ వచనం. నా పెదవులు మూసుకొనక మహాసమాజంలో నీ నీతి సువార్తను ప్రకటించిందని నేను అనుకున్నాను. ఏమండి, నీ పెదవులు మూసుకోవాలి. ఎప్పుడో మందిరంలో నీ పెదవులు మూసుకోవాలి. కీడు వచ్చినప్పుడు మూసుకోవాలి, ఇబ్బంది వచ్చినప్పుడు మూసుకోవాలి. కానీ అన్ని జనుల మధ్యలో ఈ పెదవులతో దేవుని నామాన్ని
సువార్తను ప్రకటించాలి. ఏదో రకంగా నీ మందిరంలో చెప్పబడుతున్న సాక్ష్యాలను చెప్పు, లేకపోతే భక్తులు చెప్పినటువంటి సాక్ష్యాలను చెప్పు, లేకపోతే బైబిల్లో కథలను చెప్పు. దేవుని సువార్తను ప్రకటించు. వచ్చేద్దామండి. అపోస్తుల కార్యంలో 11వ అధ్యాయము 20వ వచనం. అపోస్తుల కార్యంలో 11వ వచనం 20వ వచనం. యేసుక్రీస్తుని సువార్తను ప్రకటించాలి. వచ్చేద్దాం, మీరు తీయొద్దు. యేసుక్రీస్తు చేసిన సువార్తని, ప్రేమ, క్షమ, మాదిరి, విజేత, తగ్గింపు, దీన్ని ప్రకటించాలి. 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం, నీతిని ప్రకటించాలి. చాలండి. 1వ యోహాను 1వ అధ్యాయము 5వ వచనం, సువార్తను ప్రకటించాలి. దీన్ని ఖచ్చితంగా ఈ భూమి మీద రక్షణ పొందిన నువ్వు, నేను తెలుసుకున్న సత్యాన్ని తెలుసుకున్న నువ్వు అనేకులను సత్యం దగ్గరికి నడిపించాలి. వెలిగించబడిన నువ్వు అనేకులను వెలుగు దగ్గరికి నడిపించాలి. దేవుని ఆత్మీయ ఆనందాన్ని అనుభవిస్తున్న నువ్వు అనేకులకు ఆత్మీయ జీవితాన్ని పంచాలి. ఏమండి, చివరిగా నీ పెదవులను కాచికొనినచ్చు. 12వ అధ్యాయము 12వ సంకీర్తన 12వ సంకీర్తన చివరి వచనం. 12వ సంకీర్తన 12వ సంకీర్తన 1-2-3. అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనసు గలవారై ఇచ్చుకములాడు పెదవులతో పలుకుదురు. యెహోవా ఇచ్చుకములాడు పెదవులన్నిటినీ, బింకములన్నీ, నాడికలన్నిటినీ కోసివేయును. మా నాలుక చేత మేము సాధించడము, మా పెదవులు మాకు ప్రభువు ఎవడని వారు అనుకుందరు. బాధపడి వారికి చేయబడే బలాత్కారంలో బట్టి దరిద్రులు ఇంటికి నేను ఇప్పుడే లేచిదను. ఏమండి, ఒక్కసారి చివరిగా మనము ధ్యానం చేద్దాం. పెదవులను కాచుకోలేకపోతే కోసివేయబడతాయంట. పెదవులను కాచుకుందాం, దేవుని దీవెనలను తెచ్చుకుందాం. నోటికి ఎంత మాట వస్తే అంత మాట వద్దు. ఒకే మాట మాట్లాడే మాట ఆలోచించినప్పుడు ఒక్కసారి ఆగండి. వాళ్ళు మీరు తిట్టాలనుకుంటున్నారా? ఒక్కసారి ఆగండి. మరుక్షణం 30 నిమిషాల తర్వాత అనిపిస్తే తిట్టండి. ఏమండి, నియంత్రించుకుని దేవుని కృపకు పాత్రలు మగుదాం. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన చేద్దాం. జరగబడినటువంటి వాక్యం మీతో ప్రార్థన చేయవలసిందిగా